అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈ రోజు మనం వచ్చేసి ఏపీలో క్రీమీ కార్న్ పాస్తా అండి ట్రికలర్ పాస్తా రెడీ చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పాస్తా ఎలా తయారు చేయాలని చూద్దామండి ఫస్ట్ దానికి వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్ కొద్దిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా క్యారెట్ అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులండి వీటితో అనేది మనము ఏపీ క్రీమ్ కార్న్ పాస్తా అనేది రెడీ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి పాస్తా ప్యాకెట్ కట్ చేద్దామండి ఇందులో వచ్చేసి మనకి ఇలా పౌడర్ ఉంటుందండి చిన్న శాషేలో పౌడర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి పాస్తా అయితే ఇలా ఉంటుంది ఈ పాస్తా కోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఈ విధంగా ఏదైనా బౌల్ పెట్టుకోండి అందులో వచ్చేసి ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేద్దాము కావాలనుకున్న బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కిందండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పోపు దినుసులు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అలాగే క్యారెట్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసేసేయండి కొద్దిసేపు మగ్గనిద్దామండి వీటిని ఇలా బాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వాలండి మూత ఉంచేసి నెక్స్ట్ ఒక 5 minutes అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము చూడండి ఇదైతే మనకు పూర్తిగా ఎక్కువ రోస్ట్ కానివద్దండి జస్ట్ ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి వాటర్ యాడ్ చేద్దామండి ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే 3 glasses వాటర్ యాడ్ చేసుకోండి లేదు జస్ట్ కొద్దిగా అలా ఉండాలనుకుంటే 2 glasses యాడ్ చేసుకోండి నేనైతే 2 glasses యాడ్ చేశాను ఈ వాటర్ వచ్చేసి కాసేపు ఉడకనిద్దామండి బాగా వచ్చేసి మనకు ఉడకాలండి ఇవి మూత ఉంచేసి ఉడికేంత వరకు అలాగే ఉంచుదాము చూడండి ఇలా ఉడుకుతూ ఉండాలి వాటర్ వచ్చేసి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పాస్తా ఉంది కదండి వచ్చేసి ఇందులో యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనము మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 minutes అలాగే ఉడకనిద్దాము పాస్తా అయితే ఉడికేసిందండి ఇప్పుడు వచ్చేసి మనము ప్యాకెట్ ఇచ్చారు కదా వాళ్ళే ఇందులో శాషేలు ఇచ్చింటారు అది వచ్చేసి కట్ చేసి ఇందులో వేసేద్దాము మనం ఫస్ట్ టైం వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుందండి ఇట్లా మనం పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కలిపేసేద్దాము చాలా ఈజీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి అండి జస్ట్ కొద్దిగా అండి లిటిల్ బిట్లో వచ్చేసి మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్పైసీనెస్ కోసము చాలా బాగుంటుందండి మిరియాల పొడి యాడ్ చేసుకుంటే ఫైనల్గా వచ్చేసి మనం ఇప్పుడు కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఉంచేసి కొత్తిమీర ఫ్లేవర్ అలాగే పట్టేసుకుంటుంది దానికి చూడండి వేడివేడిగా అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన మ్యాగీ మాదిరి ఇప్పి మాదిరి 3 minutesలో ఇది కూడా అయిపోతుందండి ఈ పాస్తా అనేది ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు సెలవు నమస్తే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ తయారు చేసిన పాస్తాని అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా మ్యాగీ చేసుకున్నట్టే 2-5 minutesలో ఇదైతే మీకు ఫినిష్ అయిపోతుంది సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్